నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఎసిడిటీ ప్రాబ్లమ్ అండి. యాసిడ్స్ ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి. ఛాతీ దగ్గర మంట పుడుతుంది. ఛాతీ దగ్గర హెవీగా అనిపిస్తుంది. అసలు కడుపులో ఏదో పుల్లటి స్మెల్, అంటే పుల్లటిది ఏ పదార్థం ఏం తిన్నా సరే అది పుల్లగా మారి మన ఛాతీ భాగంలో ఒక కైండ్ ఆఫ్ మంట, హెవీగా ఎప్పుడు హెల్తీగా అనిపించదు మేడం. మంటన్న అనిపిస్తుంది, నొప్పన్న అనిపిస్తుంది, హెవీ అన్న అనిపిస్తుంది. దీనికి ఏదైనా బెస్ట్ సొల్యూషన్ చెప్పండి మేడం అని చాలామంది అడుగుతుంటారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఒక పెద్ద సమస్య ఏం కాదండి. అది మనం చేతులారా సరిగ్గా తినక నమిలి తినక టైంకి తినక వచ్చే ప్రాబ్లమే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఇది తగ్గించుకోవడానికి ఎండోస్కోపీలు అవి ఇవి అన్నీ చేయించుకుంటాం. సమస్య అధికమైతే డెఫినెట్గా చేయించుకోవాల్సిందే. అంటే ఆ సమస్య రాకుండా మనం ముందు నుంచి జాగ్రత్త పడాలి కదా. జాగ్రత్త పడాలి అంటే అట్లీస్ట్ వచ్చింది ఇప్పుడు సమస్య, దాన్ని ఎలా తగ్గించుకోవాలి? మెడిసిన్ ద్వారా తగ్గినా ఇప్పుడు మనం ప్యాన్ టాబ్లెట్ వేసుకున్నాం పొద్దున, మళ్ళీ ఒకసారి టాబ్లెట్ వేసామంటే ఒక నెల రోజులు రాకుండా ఉంటుందా ప్రాబ్లం? లేదు కదా. ఈవినింగ్ కల్లా ప్యాన్ టాబ్లెట్ పవర్ పోతుంది. మళ్ళీ పొద్దునే కల్లా మళ్ళీ ప్యాన్ వేసుకోవాలి. ఎన్ని రోజులు ప్యాన్ టాబ్లెట్ వేసుకుంటాం? ప్యాన్ 40 ర్యాంటాక్ అని ఏదో ఒక టాబ్లెట్ వేస్తూనే ఉంటారు మనం. సో మెడిసిన్స్ అనేవి అప్పటికప్పుడు పనిచేసి ఆ సమస్యని జస్ట్ తగ్గిస్తాయి అంతే. మళ్ళీ వేసుకుంటా ఉంటా కొద్ది బాడీలో కెమికలైజేషన్ ఎక్కువైపోయి లేనిపోని సమస్యలన్నీ వస్తాయి. సో ప్యాంటప్రజోల్ టాబ్లెట్ వేసే బదులు నేను ఒక సింపుల్ వాటర్ చెప్తాను. ఒక 2 లీటర్ల వాటర్ తీసుకోండి. ఒక స్పూన్ జీలకర్ర వేయండి, 20 ఆకులు పుదీనా వేయండి, మరిగించి ఫిల్టర్ చేసి పెట్టుకోండి. అదే వాటర్ని తాగుతూ ఉండండి. ప్లెయిన్ వాటర్ 2 లీటర్స్, జీరా పుదీనా వాటర్ 2 లీటర్స్, కొద్దిగా పొద్దున్న లేచినప్పటి నుంచి ఒక ఆల్మోస్ట్ 11-12 గంటల లోపల జీరా పుదీనా వాటర్ తాగండి. 11 నుంచి మళ్ళీ 2-3 గంటల వరకు ఒక నార్మల్ వాటర్ తాగండి. మళ్ళీ 2-4 గంటల వరకు జీరా పుదీనా వాటర్, 4-5-6-7 గంటల వరకు మళ్ళీ మన నార్మల్ వాటర్, అలా డివైడ్ చేసుకొని తాగుతూ ఉండండి. డెఫినెట్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది. మీకు జీరా పుదీనా వాటర్ ఎప్పుడైతే తాగడం స్టార్ట్ చేస్తారో డెఫినెట్గా మన దగ్గర ఎన్నో థౌజండ్స్ ఆఫ్ కేసెస్ నేను డీల్ చేశాను. అది ఎంతటి గ్యాస్ట్రైటిస్, యాసిడ్ రిఫ్లెక్సెస్ తన్నేస్తున్నా, ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా జీరా పుదీనా వాటర్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో దాంతోపాటు పులుపులు కొద్దిగా అవాయిడ్ చేయాలి. మిల్క్, టీ, కాఫీలు తాగుతుంటే కొద్దిగా అవాయిడ్ చేయండి. 100% అవాయిడ్ చేయాలి. మేము టీ కాఫీ ఆపలేము అంటే మీ సమస్య కూడా పోదు తొందరగా. సో టీ కాఫీలు 100% మీరు ఆపగలిగితేనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం జీవితంలో రాకుండా కాపాడుకోగలుగుతారు. సో అలవాటు అయిపోయిందంటే ఒకటేసారి ఆపకండి, హెడేక్ వచ్చేస్తుంది. స్లోగా ఆపితే ఆటోమేటిక్గా పోతుంది అలవాటు. ఇప్పుడు మంచి అలవాటు కాదు అయినా మనం తీసుకుని మన ఆరోగ్యాన్ని బాధ పెట్టుకోవడం అవసరమా చెప్పండి. సో మంచి అలవాటు కాదన్నప్పుడు అది ఎంతోమంది డాక్టర్స్ చెప్తున్నారు, ఇంట్లో వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 6 సార్లు టీ తాగుతా, 2 సార్లు తాగుతా, 3 సార్లు తాగుతా, లేదంటే పొద్దున్న చిన్న కప్పే నేను తాగేది, ఆప్షన్స్ పెట్టుకోకండి. ఆరోగ్యం పాడవడానికి మంచిదైనా చెడ్డదైనా ఇంత అయినా అది విషమే. అంటే స్పెషల్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి అలవాటు ఉన్న టీ, కాఫీ ఉంటే అలవాటు స్లోగా తగ్గించుకుందాం. ఇప్పుడు ఇంత తాగుతాం కదా, దీన్ని ఇంత స్లోగా ఆపాలని మనసులో గట్టిగా నిర్ణయం తీసుకుంటే అది 2-3 రోజులు ఆటోమేటిక్గా ఆపుతాం. ఆపిన తర్వాత చూడండి ఎంత బాడీ ఫ్రీగా, ఎంత రిలాక్స్గా ఉంటుంది. ఇప్పుడు టీ, కాఫీ అలవాటు ఉండే వాళ్ళకి ఎలా అంటే తాకపోతే నరాలలో తిమ్మిరి, జుట్టంతా లాగేసినట్టు, కడుపులో ఏదో కైండ్ ఆఫ్ ఆ ఇబ్బంది అదంటే సో డైలీ మందు తాగే వాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది. తాకపోతే ఇంకా హెడ్ఏక్. వాళ్ళకి మనకి ఏం వ్యత్యాసం ఉంటుంది? వాళ్ళకైతే మనం తాగొద్దు, మందు తాగొద్దు. మనం అలవాటు చేసుకోవద్దండి. ఒకవేళ ఎప్పుడన్నా ఫ్యామిలీస్, ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు తాగాల్సి వస్తే తాగండి, కానీ అది ఒక అలవాటు చేసుకోకండి, వ్యసనంలాగా చేసుకోకండి. సో టీ, కాఫీ అనేది బేసికలీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి మంచిది కాదు. అది స్లోగా అలవాటు మార్చుకోండి. ఓకే. ఇంకొక విషయానికి వస్తే మనము ఫుడ్ విషయానికి కూడా వస్తే కొద్దిగా స్పైసీ ఫుడ్, అంటే ఎక్కువగా పచ్చిమిర్చి తింటాం కదా, మనం కూరలో వేస్తాం కదా, పచ్చిమిర్చి లోపల విత్తనాలన్నీ తీసేసి కట్ చేసి కూరలో వేసుకోండి కొన్ని రోజులు తగ్గేంత వరకు. ఓకేనా. పులుపులు కూడా ఎక్కువ తీసుకోకండి, అండ్ కారాలు ఎక్కువ తీసుకోకండి, అండ్ టీ, కాఫీలు అనేది స్లోగా బంద్ చేయండి అండి. ఓకేనా. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ టైంకి బ్రేక్ఫాస్ట్. అంటే మీరు 9 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తా, 9:30కి చేస్తా, 10:30కి చేస్తా కాదు, 8-8:30 లోపల బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. సాఫ్ట్ ఫుడ్ తీసుకోండి. ఏదైనా జావలా, రాగి జావ కానీ, బార్లీ జావ కానీ అలాంటి టిఫిన్ తీసుకోండి. లంచ్కి వచ్చిన తర్వాత మంచిగా రైస్ విత్ లాట్ ఆఫ్ వెజిటబుల్ కర్రీ, ఆకుకూర ఫ్రై అవి తీసుకోండి. డిన్నర్ కూడా ఎర్లీ డిన్నర్ చేయండి. ఎర్లీ డిన్నర్ అంటే ఇప్పుడు ఏదన్నా జొన్న రొట్టె కానీ, సజ్జ రొట్టె కానీ, సజ్జ దోశ కానీ, జొన్న దోశ కానీ, సొరకాయని బాగా తురిమేసి జొన్నపిండిలో బాగా కలిపేసి దోశలాగా వేసుకోండి. వెరీ సింపుల్. ఇలా తీసుకొని నీళ్ళు బాగా తాగాల. మీరు జీరా పుదీనా వాటర్ తాగడము, అండ్ వెరీ ఇంపార్టెంట్ న్యాచురోపతి పద్ధతిలో ఒక పద్ధతి ఉంటుంది, బాగా తగ్గిస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. ఒక టవల్ నీళ్ళలో తడపండి, పిండేసేయండి, ఛాతీ నుంచి పొట్ట వరకు తడి క్లాత్ తీసుకోండి. పొద్దున్నే పరిగడుపున 10 నిమిషాల తర్వాత తీసేసి మీ డైట్ మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు చేసి మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు కూడా ఒకసారి చన్నీళ్ళలో తడిపేసి పిండేసుకొని ఛాతీ మీద క్లాత్ తీసుకోండి. ఈ 2 పద్ధతులు, జీరా పుదీనా వాటర్, టైంకి టిఫిన్ తినండి, టైంకి లంచ్ చేయండి, టైంకి డిన్నర్ చేయండి, తొందరగా పడుకోండి. మీ ప్రాబ్లం మీరే హెల్దీగా వితౌట్ ప్యాన్ ట్యాబ్లెట్ తగ్గించుకోవచ్చు. మలబద్ధక సమస్య అండి, ఇది చాలా మందిని సతాయిచ్చేస్తుంది.
మలబద్ధక సమస్య అంటే ఏంటి? కొన్ని రోగాలు నేమ్‌లోనే తెలుసుకోవచ్చు. అంటే పేరులోనే ఉంటది. మలబద్ధకం అంటే బద్ధకిచ్చి మోషన్‌కి వెళ్ళకపోవడం వల్ల వచ్చే సమస్యని మలబద్ధక సమస్య అంటారు. కొన్ని కొన్ని నరాల బలహీనత అంటే నరాలకి స్ట్రెంత్ అయిన ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల వచ్చే బలహీనత వల్ల వచ్చే నరాల ప్రాబ్లమ్‌ని నరాల బలహీనత అంటారు. సో, కొన్ని ప్రాబ్లమ్స్ పేరులోనే ఉంటాయి ఎందుకొచ్చాయనేది. సో, ఈ మలబద్ధక సమస్య అనేది ఎందుకొచ్చింది? బద్ధకించి మోషన్‌కి వెళ్ళకపోవడం వల్ల. ఈ బద్ధకం ఎందుకొచ్చిందంటే లేట్‌గా పడుకోవడం వల్ల, లేట్‌గా లెగడం వల్ల. మనం లేట్‌గా పడుకొని లేట్‌గా లెగిస్తే మోషన్ ఎలా అవుతది? అండ్ మోర్ ఓవర్ మనం తినే ఫుడ్‌లో కూడా ఎంత హెల్తీ ఫుడ్ ఉందో చాలా ఇంపార్టెంట్. మనిషి హెల్తీగా ఉండాలంటే మన సెకండ్ బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్. మన గట్‌ని సెకండ్ బ్రెయిన్ అంటారు. అంటే పేగుల్ని సెకండ్ బ్రెయిన్ అంటారు. మొదటి బ్రెయిన్ ఇక్కడ ఉంటది. సెకండ్ బ్రెయిన్ పేగుల్లో ఉంటది. సో, మనకి ఎప్పుడైనా సరే మన ఎమోషన్స్, మన కోపము, మన ఇరిటేషన్, మన భయం అంతా పేగుల్లోనే డిపెండ్ అయి ఉంటది. ఎప్పుడు భయం వచ్చింది, కంగారు వచ్చింది, ఫస్ట్ మనం ఏం చేస్తాం చెప్పండి? కడుపులో గుడుగుడు అనిపించి మోషన్‌కెళ్తాం మనం. సో, గట్ అనేది చాలా ఇంపార్టెంట్. గట్ హెల్తీగా ఉండాలి. గట్‌లో గుడ్ బ్యాక్టీరియా ఫార్మ్ అవ్వాలి. ప్రతిరోజు మోషన్‌కెళ్ళాలి. హెల్తీ ఫుడ్ తింటేనే ఇవన్నీ జరుగుతాయి మనకి. కాబట్టి మనం ఎనాటమీగా మాట్లాడుకుంటే మన బాడీలో సెకండ్ బ్రెయిన్ అంటాం గట్‌ని. గట్ హెల్తీగా ఉండాలి ఎప్పుడు. సో, మలబద్ధక సమస్య ఎందుకొస్తదంటే బికాస్ ఆఫ్ మనం త్రూఅవుట్ ద డే అనుకోండి వాటర్ ఎంత తాగాలి? శరీర తత్వాన్ని బట్టి అట్‌లీస్ట్ 3:30, 4 లీటర్లు, 5 లీటర్ల వరకైనా తాగాలి. వాళ్ళ బాడీ BMI లెవెల్స్‌ని బట్టి, వాళ్ళ తత్వాన్ని బట్టి మనం ఇంత తాగమని చెప్తాం. అసలు తాగాల్సిన దానికంటే తక్కువ తాగితే ఎక్కడ మోషన్ సాఫ్ అవుతదండి? అవ్వదు కదా! ఇప్పుడు పైప్ లైన్‌లో చెత్తంతా పేరుకుపోయింది. ఇక్కడ ట్యాప్ ఆన్ చేస్తే కొద్దిగా ఫోర్స్‌ఫుల్‌గా వాటర్ వెళ్తున్నాయి కాబట్టి చెత్తంతా క్లీన్‌గా బయటకొచ్చేస్తది. అవునా కాదా? ఇప్పుడు మన పేగుల్లో పేరుకుపోయింది ముద్దలుగా. మనం నీళ్లు సరిగ్గా తాగితేనే కదా! ఆ ఫ్లష్ అంతా ఫోర్స్‌ఫుల్‌గా బయటకొచ్చేస్తది మనకి. బేసికల్‌గా లోపల ఆమ్లాలుంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఫుడ్డు ఇవంతా సాలిడ్స్ అవన్నీ ఉంటాయి. మనం ఫైబర్ గానీ, నీళ్ళొక్కటే కాదు మనం తినే ఆహారంలో ఫైబర్ ఉండాలి, అన్ని విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి. ఇవన్నీ కంబైన్డ్ కాంబినేషన్‌లో మనకి నీట్‌గా పుష్ చేసి మోషన్ సాఫ్‌గా వచ్చేటట్టు చేస్తది. నీళ్ళు సరిగ్గా తాగము, ఆకుకూరలు బాగా తీసుకోము, వెజిటబుల్స్ బాగా తీసుకోము. బట్ మోషన్ సరిగ్గా రావాలని రకరకాల పౌడర్‌లు వాడతాం. ప్రయోజనం ఏముంది? ఏది అడిక్ట్ అవ్వకండి. అంటే మీరు ఈ పౌడర్ వాడితేనే మోషన్ అవుతది, ఇది తీసుకుంటేనే మోషన్ అవుతది అనేది అడిక్షన్ ఎప్పటికైనా సరే ఆ అలవాటు ఒక సంవత్సరం వరకు బానే ఉంటది. ఆ సంవత్సరం తర్వాత అదే పౌడర్‌ని ఇంకో సంవత్సరం వాడినా మోషన్ అవ్వదు. సో, గట్ అనేది ఎలాంటిదంటే ఏ అలవాటు వద్దు. పొద్దున్న లేచి ఒక హాఫ్ లీటర్ నీళ్ళు తాగి మోషన్‌కెళ్తాం అంటూ ఉంటారు చాలామంది. అది కూడా అలవాటు చేసుకోకండి. పొద్దున్నే బెడ్ దిగాక బెల్ కొట్టినట్టు మోషన్‌కెళ్ళిపోవాలి. అలా వాష్‌రూమ్‌లోకెళ్ళి మొత్తం 1 మినిట్‌లో ఫ్లష్ చేసేసి బయటకొచ్చేసేయాలి. వీళ్ళనే హెల్తీయెస్ట్ పర్సన్ అంటా నేను. సో, కొంతమందేంటంటే పొద్దున్నే నీళ్ళు తాగి, వాకింగ్‌కెళ్ళి, నడుము ఇటు అటు తిప్పి, దానికి జీలకర్ర వాటర్ తాగి, మెంతుల వాటర్ తాగి, ఇవన్నీ తాగి పోతుంటారు మోషన్. అది ఎప్పుడో వారానికి 1, 2 సార్లు మనం లోపల ఉన్న చెత్తని క్లీన్ చేసుకునే ప్రొసీజర్‌లో మనం చేయొచ్చు గానీ, డైలీ అది అలవాటు చేసుకోవద్దు. ఒకవేళ అలవాటు అయిపోయుంటే దాన్ని స్లోగా మార్చుకోవాలి. అంటే పొద్దున్న లేచిన వెంటనే బెడ్ దిగి అలా మోషన్‌కెళ్ళిపోవాలి. సో, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇలా అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే, మనం పొద్దున్నే లేచిన వెంటనే మోషన్ అయినా, అవ్వకపోయినా మనకు ఒక అలవాటు చేసుకోవాలి. పొద్దున్న లేచిన వెంటనే వాష్‌రూమ్‌కెళ్ళిపోండి. జస్ట్ అలా కూర్చోండి. 1 మినిట్ అలా రాకపోయినా, వచ్చినా కూర్చొని అలా వచ్చేసేయండి. అది డైలీ మనం ప్రాక్టీస్ ఎవ్రీడే అలా వచ్చినా రాకపోయినా వెళ్తూ ఉన్నాం గదా! వెళ్తూ ఉంటే మనకి స్లోగా మోషన్ అనేది పాస్ అవ్వడం స్టార్ట్ అవుతది. ఇదొక మంచి అలవాటు. ఓకేనా? సో, ఫస్ట్ ఎళ్ళేది లేచిన వెంటనే మోషన్‌కెళ్ళిపోండి. సో, అయిందంటే వెల్ అండ్ గుడ్. లేదన్నా వచ్చేసి దాని తర్వాత మనం ఏం చేస్తాము అని ఇంకెంత పుష్ చేయొద్దు. డెఫినిట్‌గా వస్తది. మనకి సిగ్నల్స్ పంపిస్తది మన గట్, మన బ్రెయిన్‌కి. సో, మోషన్ అనేది పాస్ అవుతది ఖచ్చితంగా. అలా అవ్వని పక్షాన ఎందుకు అవ్వట్లేదంటే, మనం ఈ ప్రొసీజర్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు మోషన్ అవుతది. సో, ఎలా చేయాలి? మార్నింగ్ లేచిన వెంటనే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, బీట్రూట్ ముక్కలు 4 ముక్కలు, చిన్న అల్లం ముక్క, జీలకర్ర పావు స్పూను. వీటిని ఒక 250-250, 300 ఎంఎల్ వాటర్‌లో కూడా వేసి ఒక 1 మినిట్ మరిగించి ఫిల్టర్ చేసి పొద్దున్నే మంచిగా ఈ ఫిల్టర్ చేసిన వాటర్ తాగండి. మీకు దీంట్లో కిడ్నీ బావుంటది, హెల్తీగా ఉంటది. గట్ హెల్తీగా ఉంటది. స్కిన్ హెల్తీగా ఉంటది. మన గట్‌లో గుడ్ బ్యాక్టీరియా ఫార్మ్ అవుతది. విటమిన్స్ బి12, డి విటమిన్ అబ్జార్ప్షన్ కూడా బాగా పెరుగుతదనమాట. ఈ పొద్దున ఈ వాటర్ తాగడం వల్ల. బీట్రూట్ అద్భుతం అండి. పుదీనా కూడా అద్భుతంగా పనిచేస్తది. జీలకర్ర కూడా అద్భుతంగా పనిచేస్తది. కొత్తిమీర కిడ్నీని బాగా ఫిల్టర్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఈ మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అల్లము యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అంటే ఊపిరితిత్తులు నంజు ఫార్మ్ అవ్వకుండా పేగులో అంటే అంటే పేగులు కూడా కొంతమందికి నురగగా రావడం మోషను లేదంటే జిగురుగా రావడం ఈ పద్ధతిని కూడా బాగా తగ్గిస్తది అల్లం. సో, ఈ పొద్దున ఈ వాటర్ తాగి దాని తర్వాత మంచిగా బ్రేక్‌ఫాస్టు, లంచ్, డిన్నర్. బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇడ్లీ తింటున్నారుగా. ఇడ్లీలో కొద్దిగా సొరకాయని తురిమేసి ఇడ్లీ బ్యాటర్‌లో బాగా కలిపి ఇడ్లీ చేయండి. ఒకరోజు సొరకాయ తురమండి, ఒకరోజు బీరకాయ తురమండి, ఒకరోజు క్యారెట్ తురమండి. ఏదో ఒకటి తురిమి ఆ ఇడ్లీ బ్యాటర్‌లో ఏసి బాగా కలిపేసి దాన్ని ఇడ్లీ చేద్దాం. రోజు పల్లీ చట్నీ ఏం తిందాం, ఒకరోజు పంకిన్ సీడ్స్. పల్లీ చట్నీ ఎట్లా చేస్తున్నారో అలా పంకిన్ సీడ్స్ కొన్ని, పావు టమాటా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఒక స్పూన్
జీలకర్ర, ఒక వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి వేసి మంచిగా వేపేసి చట్నీ చేద్దాం. రోజు ఒకే చట్నీ అలవాటు కాకుండా ఒకరోజు పంకిన్ సీడ్స్ చట్నీ, ఒకరోజు వాటర్ మిల్స్ చట్నీ, ఒకరోజు అల్లం చట్నీ, ఒకరోజు కొత్తిమీర పుదీనా చట్నీ, అలా కాంబినేషన్లో టిఫిన్ తిందాం. సో మోరోవర్ ఇందులో న్యూట్రిషన్ వచ్చేసింది చట్నీల ద్వారా. అండ్ ఇడ్లీలో మనం సొరకాయ, బీరకాయ, క్యారెట్, బీట్రూట్ ఏదో ఒకటి తురిమి వేస్తున్నాం కాబట్టి ఇది మోర్ న్యూట్రిషన్. సో ఫైబర్ వస్తుంది, కార్బ్స్ వస్తాయి, ఈజీ డైజెషన్ అవుతుంది, స్టమక్ కూడా హెల్తీగా ఉంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్. 6-7 ఇడ్లీలు కాకుండా 2, 2.5, 3 ఇడ్లీలు తినాలి. కడుపు ఎంత ఉందో అంతే, ఇంతే పొట్ట మంది. ఇంత పొట్టకి మనం ఎంత ఇవ్వగలుగుతాం అంతే ఇవ్వాలి పొట్టకి ఫుడ్. అది బ్రేక్ఫాస్ట్. లంచ్కి వచ్చాక మంచిగా ఆకుకూరలు తీసుకోండి, వెజిటబుల్స్ తీసుకోండి, మంచిగా రైస్ పెట్టుకోండి, కొద్దిగా బొబ్బర్ల కర్రీ, ఒకరోజు సంథింగ్ ఏదో ఒకటి ప్రోటీన్ అంటే ఒకటే చికెను, మటను వాటిల్లోనే ఉండదు ప్రోటీన్. మనం తినే పప్పు ధాన్యాల్లో ఉంటుంది ప్రోటీన్, బొబ్బర్లలో ఉంటుంది, మనకి మనకు ఉంటుంది కదా అలసందలు అంటారు కదా, అలసందలు కొన్ని ప్లేస్లో బొబ్బర్లు అంటారు. తర్వాత కందిపప్పు, పెసరపప్పు, ఇవన్నిట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. సో మనం పప్పు ఇంత తీసుకుంటే ఎక్కువ ఆకుకూర వేసి పప్పు, లేదంటే బొబ్బర్లని తీసుకున్నామంటే ఇవన్నీ వెజిటబుల్స్ వేసి కర్రీ, అలాగా తక్కువ రైస్లో ఎక్కువ. ఒకవేళ గ్యాస్ ప్రాబ్లం అధికంగా ఉంటే ఎక్కువ పప్పులు తీసుకోకండి, గ్యాస్ ఎక్కువ అధికం అయిపోతుంది. అలాంటప్పుడు ఆకుకూరలు, వెజిటబుల్సే తీసుకోండి. గ్యాస్ లేని వాళ్ళు మంచిగా ప్రోటీన్ పెట్టుకోవచ్చు హ్యాపీగా. అంటే దాంతోపాటు వెజిటబుల్స్ ఎక్కువ వేసుకొని రైస్ పెట్టుకొని తినచ్చు. ఇది లంచ్ పెట్టుకోండి. 4-5 గంటల మధ్యలో మళ్ళీ మనం పొద్దున్న తాగాం చూసారా వాటర్, కొత్తిమీర, పుదీనా, బీట్రూట్, చిన్న అల్లం ముక్క, జీలకర్ర, ఇవి లైట్గా నీళ్ళలో వేసి మరిగించి 1-2 మినిట్స్ ఫిల్టర్ చేసుకొని 250 ml వాటర్ తాగండి. డిన్నర్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. డిన్నర్లో ఎర్లీ డిన్నర్ చేద్దాం. జొన్న రొట్టె తీసుకోండి, చాలా మంచిది మోషన్కి. జొన్న రొట్టెలో క్యారెట్ని తురిమేసి, కొద్ది పాలకూర వేసి, కొద్ది జీలకర్ర వామేసి, వేడి నీళ్ళు వేసి బాగా జొన్నపిండి కలిపి చపాతీ చేసుకోండి. ఇదే అండి, వెరీ సింపుల్. మీకు న్యూట్రిషన్ అందుతుంది, మోషన్ రెగ్యులర్ అవుతుంది, హెల్దీ స్కిన్ ఉంటుంది, హెల్దీ హెయిర్ ఉంటుంది, బరువు తగ్గాలనిపించుకున్న వాళ్ళు బరువు కూడా తగ్గుతారు. ఓవరాల్ హెల్దీగా ఉంటాం మనకి ఏ డెఫిషియన్సీస్ లేకుండా. అండ్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ వాటర్. త్రూఅవుట్ ద డే గంటకి కొద్ది వాటర్ తాగుతుండండి, తాగకుండా ఉండకండి. నీళ్ళు చాలా ఇంపార్టెంట్. మన రక్తం గడ్డ కట్టకుండా హెల్దీగా ఉండాలన్నా నీళ్ళు కావాలి. సో బాడీలో న్యూ సెల్స్ ఫామ్ అవ్వాలన్నా మనకి వాటర్ కావాలి. హైడ్రేటెడ్గా స్కిన్ హెల్దీగా అనాలన్నా నీళ్ళు తాగాలి. నీళ్ళు గంటకి కొద్ది తాగండి. నీళ్ళు ప్రాపర్గా తాగాలి. మోర్ ఫైబర్, మోర్ కార్బ్స్, మోర్ ప్రోటీన్, అంటే డైలీ రిక్వైర్మెంట్కి కావాల్సిన న్యూట్రిషన్ బాడీకి ఇస్తే మోషన్ ఎందుకు అవ్వదండి, సాఫ్ట్ అవుతుంది మోషన్. మలబద్ధక సమస్య అనేది ఒక డిసీజ్ ఏం కాదు. మనం సరిగ్గా తినక, నిద్ర సరిగ్గా పోక, నీళ్ళు సరిగ్గా తాక చేతులా తెచ్చుకున్న సమస్య ఇది. అది ఎందుకు తగ్గదు చెప్పండి, తగ్గిపోతుంది మనం తినే ఫుడ్ కరెక్ట్గా ఉంటాయి. సో కాబట్టి ఎంతోమంది కాన్స్టిపేషన్ అని వస్తుంటారు మన దగ్గరికి. నేనంటే అది వాటికి అవి అన్నీ వాడడం వదిలేసి పొద్దున్నే వచ్చినా రాకపోయినా మోషన్కి వెళ్ళిపోండి. ఒక 1 to 2 minutes అలా ఉండి రండి. డే బై డే అలా ప్రాక్టీస్ చేస్తుంటే పొద్దున్నే వచ్చేస్తుంది మోషన్. వాటితో పాటు మనం తినే ఆహారం ఇవన్నీ కరెక్ట్గా ఉంటే కూడా మోషన్ సాఫ్ అయిపోతుంది. రెగ్యులర్ యోగా చేసుకోండి. పొట్ట మీద ఒక టర్కీ టవల్ ఉంటుంది కదా, ఒక టవల్, మందమైన టవల్, నీళ్ళలో తడిపి బాగా పిండేసి పొట్ట మీద వేసుకోండి. 10 నిమిషాల తర్వాత టవల్ తీసేసి నువ్వుల నూనె ఉంటుంది కదా, నాభిలో వేసుకుని పొట్ట మీద మంచి మసాజ్ చేయండి, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. సింపుల్ టెక్స్. ఇది ఫాలో అయితే చాలు, మోషన్ సాఫ్ అవుతుంది, న్యూట్రిషన్ ప్రాపర్గా ఉంటుంది, ఇంకా అన్నీ బాగుంటాయి. ఇంకా అసలు మలబద్ధక సమస్యలాగా చూడకండి, ఈజీగా తగ్గించుకుంటే తగ్గిపోతుంది. సో ఖచ్చితంగా చేయండి, హెల్దీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.